ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. నేను ఒక చిన్న ట్రిప్స్ ప్లాన్ చేశాను. దిస్ ఈజ్ మై బైక్. ఇది బీదర్. చూడు హాయ్ చెప్పు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళామండి. కాకపోతే ఇక్కడ చాలా పురాతనకరమైన కట్టడం ఇది. నేను ఇప్పటికీ 2 times ఇక్కడ విజిట్ చేశాను. సండే చాలా ప్రజలు వచ్చి చూస్తుంటారు అన్నమాట ఇక్కడ. అయితే నేను కూడా వెళ్ళిన, మళ్ళీ చూద్దాం ఒకసారి అన్నట్టు. అయితే మనకి ఇది కోహిర్ విలేజ్కి దగ్గరనే ఉంటుంది. 55 kilometers జరాబాద్ నుంచి వెళ్ళి మనం చూడవచ్చు. చాలా టూరిస్ట్ వాళ్ళు వస్తారు ఇక్కడ. ఇంకోటి మనం పుట్టకముందే ఇది కట్టినటువంటి కట్టడాలు మొత్తం కూలిపోయినాయి. చాలా మంది వచ్చి చూసి పోతుంటారు అన్నమాట. అయితే ఇది ఒక హిస్టరీకి సంబంధించిందని అనుకోవచ్చు. ఇలాంటివి ఇండియాలో మనం ఎక్కడ పోయినా చాలా కనిపిస్తాయి కోటలు అవి. దర్వాజా ఇంకా ఇక్కడ ఇది చాలా హైట్ కూడా ఎక్కువ ఉన్నాయి. తలుపులు కూడా పెద్దగా ఉన్నాయి. చాలా ఎండ ఉంది. మెయిన్ అయితే ఎక్కువ ఎండ ఉంది. ఎండలో వచ్చినాం అన్నమాట. ఇంకా లోపల కొద్దిగా పార్క్ టైప్ కూడా ఉన్నాయి. మా ఫ్రెండ్ ఫోటో తీస్తున్నాడు. ఓకే, ఇక్కడ లోపల పార్క్ టైపు ఉన్నాయన్నమాట. లోపల ఇది బీదర్ కోట, హిస్టారికల్. దీన్ని ఇంకా డెవలప్ చేస్తే ఇంకా చాలా మంది వచ్చి చూస్తారు. బాగుంది. ఇప్పుడైతే చూడొచ్చు. లోపల చాలా పెద్దగా ఉన్నది. ఇంకా దూరం నడవాలి. కానీ ఇప్పుడు కొద్దిగా డెవలప్ చేసి పార్కింగ్ చేసారు. ప్రతి సండే ఇక్కడ పచ్చగడ్డి అది వేసి. కాకపోతే ఎండ మాత్రం సూపర్ ఉన్నది. ఇక్కడ కొన్ని మనకు శిల్పాలు కనిపిస్తాయండి. కొన్ని స్త్రీలకు సంబంధించి, పురుషులకు సంబంధించి మంచి ఒక స్టైల్లో పురాతనమైనటువంటి కట్టడాలు అనుసరించి ఒక సంస్కృతి సంప్రదాయాన్ని బట్టి కూడా మనం ఇక్కడ కొన్ని విగ్రహాలు చిన్నవి చూడొచ్చు. వాటిని కూడా చాలా మంది హిందూస్ కూడా చూస్తుంటారు అన్నమాట. వాటిని కొన్ని స్తంభాలు కూడా ఉన్నాయి, పాడైపోయినాయి చాలా.